డే స్టూడెంట్స్, మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఇప్పుడు దీంట్లో సమ్ చేంజెస్ చెప్పాను కదా, రెండు చేంజెస్. ఆ చేంజెస్ నేను రాశాను చూడండి. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ చేంజ్ ఇక్కడ ఏమని రాయాలి మీరు? ఇంతకుముందు ఇది ఇది ఓకే, ఇది పైన ఎక్కడ చేంజెస్ లేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి సో ఇక్కడ ఇక్కడ ఎలా రాయాలి చూడండి ఒకసారి. ఏ వన్ ఈక్వల్ టు న్యూ ఏ అని రాయాలి. ఇంట్ ఆర్1 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా అని రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఈస్ ప్లస్ ఆర్1 అని రాస్తాం. తర్వాత ఓన్లీ ఇక్కడ ఈ రెండోది, ఈ సెకండ్ దని చూసారా, అది ఇంట్ ఆర్1 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా 10,20. బట్ ఇంట్ ఆర్2 అది ఆర్1 కాదు. అంటే మామూలుగా జనరల్గా మనం సేమ్ అయితే ఆర్1 అని రాస్తాం. కానీ ఆర్1 రాస్తే పైన పైన కూడా సేమ్గా ఉంది కదా, బట్ స్పెసిఫై చేసేటప్పుడు ఇంట్ ఆర్1 అని స్పెసిఫై చేస్తున్నాం, సేమ్ అని అనుకొని. ఎందుకంటే అది సపరేట్ ప్రోగ్రామ్ కదా, ఇది ఇంటి ఏరియా ఇంటి ఎల్, బి దానికి సపరేట్ ప్రోగ్రామ్ కదా. అప్పుడు సపరేట్ ప్రోగ్రామ్ అయితే అక్కడ ఇంటి ఆర్1 అని స్పెసిఫై చేస్తాం. కానీ ఈ రెండింటిని కలుపుతున్నాం. ఏది? ఏ1 డాట్ ఏరియా ఈక్వల్ న్యూ ఏ ఇంటి ఆర్1 ఈక్వల్ ఏ1 డాట్ ఏరియా అనేది ఒకటి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ప్లస్ ఆర్1 ప్లస్ ఇంటి ఆర్1 ఈక్వల్ ఏ1 డాట్ ఏరియా విత్ పారామీటర్స్ను కలుపుతున్నప్పుడు ఆర్1 కాకుండా ఆర్2 అని పెట్టుకుంటాం అంతే. అదే మీరు గమనించాల్సింది. సేమ్ అయినప్పుడు వాల్యూస్, ఎందుకంటే ఇక్కడ కూడా ఆర్1 వస్తుంది. యాక్చువల్గా అయితే విడివిడిగా రాస్తే ఆర్1 వస్తుంది, కానీ కలిపేటప్పుడు మాత్రం ఇక్కడ ఆర్1 ఇక్కడ ఆర్2 అని పెట్టుకోవాలి. అదొకటి గమనిస్తే చాలు. నెంబర్ 2, సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ అంటే, ఇక్కడ ఏమని చెప్పాము? సెకండ్ వన్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ గమనించారంటే, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ మీరు గనక గమనించారంటే, ఇక్కడ గమనించారంటే ఈ గమనించిన దాంట్లో ఇక్కడ చూడండి ఏమేమి వస్తాయి. విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ అంటే ఏ1 ఈక్వల్ న్యూ ఏ ఇంట్ ఆర్1 ఈక్వల్ ఏ1 డాట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏఎస్ ప్లస్ ఆర్1. తర్వాత ఏ1 ఈక్వల్ న్యూ ఏ, రెండో దానికి ఇంట్ ఆర్1 ఈక్వల్ టు సెకండ్ సేమ్ సపరేట్ అయితే ఇంట్ ఆర్1 ఈక్వల్ టు అనే వస్తుంది. కానీ ఎప్పుడైతే రెండింటిని క్లబ్ చేస్తున్నామో అప్పుడు ఎలా రాయాలి? ఏ1 ఈక్వల్ న్యూ ఏ. ఎందుకు ఇక్కడ మనం ఏ2 అని తీసుకున్నాము? ఇంతకుముందు ఏ1 అనేది తీసుకున్నాము. రెండు వచ్చినప్పుడు కలిపినప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ2 ఈక్వల్ న్యూ ఏ అని తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ ఏ1 ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ విత్ పారామీటర్స్ చూడండి, ఇక్కడ వితౌట్ పారామీటర్స్ అంటే వేరియేషన్ ఎక్కడ చూపించాలి? మనము ఇక్కడ చూపించాలి. ఏది? కన్స్ట్రక్టర్ల వేరియేషన్ చూపించాలి. ఇంతకుముందు అట్లా కాదు, మెథడ్ల వేరియేషన్ చూపించాం. పైన చూడండి, మెథడ్ల వేరియేషన్ చూపించాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మెథడ్ల వేరియేషన్ చూపించాం. మెథడ్ల వేరియేషన్ ఇక్కడ ఏ1 డాట్ ఏరియా అని వితౌట్ పారామీటర్స్ పెట్టాం, ఏ1 డాట్ ఏరియా విత్ పారామీటర్స్. సో మెథడ్ల వేరియేషన్ పెట్టాం కాబట్టి ఏ1 ఈక్వల్ న్యూ అనేది రెండింటి కామన్ అవుతుంది. కానీ ఇక్కడ దేంట్లో వేరియేషన్ ఉంది? కన్స్ట్రక్టర్ల వేరియేషన్ ఉంది. కన్స్ట్రక్టర్ల వేరియేషన్ సింగిల్ ప్రోగ్రామ్ అనుకోండి, రెండింటికి ఏ1 అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ1 అనేది అన్నిటికి వస్తుంది సింగిల్ ప్రోగ్రామ్ అయితే. కానీ ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ క్లబ్ చేస్తున్నాం కాబట్టి సో వేరియేషన్ ఎక్కడ చూపించాలి? కన్స్ట్రక్టర్లో చూపించాలి కాబట్టి అందుకని ఇక్కడ ఏమని పెట్టుకున్నాం మనము? ఏ2 అని పెట్టుకున్నాం. ఏ2 ఈక్వల్ న్యూ ఏ విత్ పారామీటర్స్. తర్వాత ఇక్కడ ఆర్1 ఉంది, ఇక్కడ సింగిల్ అయితే ఆర్1 పెట్టుకుంటాం. ఇక్కడ ఆర్1 ఉంది, ఇక్కడ ఆర్1 పెట్టలేం కాబట్టి ఇంట్ ఆర్2 ఈక్వల్ టు ఏ2 డాట్ ఏరియా ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఈస్ ప్లస్ ఆర్2. దీంతో ఈ రెండు కరెక్షన్స్ ఏమైతే చెప్పానో అది మీరు ఎవరైతే ప్రింట్అవుట్ తీసుకున్నారో వాళ్ళు ఆ కరెక్షన్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు యూనిట్ 2 డెరివేషన్ గురించి మాట్లాడుకున్నాం. యూనిట్ 2 ప్రోగ్రామ్స్ డెరైవ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ను డెరైవ్ చేయడం. ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ను డెరైవ్ చేయాలి అంటే మనము ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలి? మెథడ్లో థర్డ్ ప్రోగ్రామ్ డెరివేషన్ సరిపోయిందా చూడండి. క్లాస్ ఏ ఇంటి ఎల్ ఈక్వల్ టు 10, ఇది థర్డ్ ప్రోగ్రామ్. ఇంటి ఎల్ ఈక్వల్ 10, బి ఈక్వల్ 20, ఇంటి ఏరియా రిటర్న్ ఎల్ ఇంటూ బి. ఇది ఎన్నో ప్రోగ్రాము? థర్డ్ ప్రోగ్రామ్. థర్డ్ ప్రోగ్రామ్ తర్వాత సేమ్ దాన్ని కింద రాస్తున్నా. సే క్లాస్ బి ఎక్స్టెన్స్ లేదనుకోండి, క్లాస్ బి, అప్పుడు ఏమవుతుంది? అగైన్ ఇక్కడ మనం 3 రాయాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ పార్ట్ను కింద రాసేటప్పుడు ఇక్కడ ఏంటంటే క్లాస్ బి అనుకుందాం, ఎక్స్టెన్స్ ఏ లేదనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? ఇంటి ఎల్ ఈక్వల్ 10, బి ఈక్వల్ 20, హెచ్ ఈక్వల్ 30 3 రాయాలి. ఎందుకంటే రిటర్న్ ఎన్ని పెట్టామో? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ పెట్టాం. కానీ ఎప్పుడైతే మీరు ఎక్స్టెన్స్ ఏ అని రాస్తున్నారో అప్పుడు ఎల్బి అనేది పైన ఏవైతే ఉన్నాయో అవి కింద తీసుకుంటుంది. అప్పుడు హెచ్ ఈక్వల్ 30 మాత్రమే రాస్తే చాలు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాసులో ఉన్నటువంటి
వేరియబుల్స్ కానీ ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ ఇంకో క్లాస్ రెఫర్ చేస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాస్లో ఏ డేటా అయితే ఉందో ఆ క్లాస్లో బేస్ చేసుకుని ఇంకో క్లాస్ డెరైవ్ చేస్తే అంటే దాని అర్థమైంది, ఒక క్లాస్లో ఏ వేరియబుల్స్ అయితే ఉన్నాయో ఆ వేరియబుల్స్ని ఇంకో క్లాస్లో యూస్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఎక్స్టెండ్స్ ఏ పెట్టడం ద్వారా పైన ఉన్నటువంటి L=10 B=20ను ఎక్కడ యూస్ చేస్తున్నాను, కింద యూస్ చేస్తున్నాను. అందుకే ఏం పెట్టాను, H=30 అని పెట్టాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. సో ఇంకొక మెథడ్ తీసుకున్నా, ఏంది, ఇంటూ వాల్యూమ్ వాల్ రిటర్న్ L×B×H. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇంతకుముందులాగా దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూడండి. B1 = new B. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఇన్హెరిటెన్స్లో ఓన్లీ క్లాస్ బీను మాత్రమే, అంటే ఏదైతే డెరైవ్ చేసామో ఆ క్లాస్ను మాత్రమే రాయాలి. ఎందుకంటే సపోజ్ మీరు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, పైన ఉన్నటువంటి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏలో ఉన్న మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది. అదే మీరు బి యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఏలో ఉన్న మెథడ్ కాల్ చేయొచ్చు, బిలో ఉన్న మెథడ్ కాల్ చేయొచ్చు. ఎందుకంటే బి క్లాస్ ఎవరిని రెఫర్ చేస్తారు, ఏ క్లాస్ను రెఫర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఏమని రాసాము, B1 = new B. దాని ద్వారా B1.area system.out.println the area is +R1. తర్వాత నెక్స్ట్ రెండోది R2 = ఇక్కడ A2 రాదు, ఇక్కడ కూడా A2 రాదు. ఏమని రావాలి, B1.wall అని రావాలి. అంటే B1.wall అని రావాలి. ఇది కూడా కొట్టేసి రాసుకోండి, B1.wall అని రావాలి. సమ్ ఎర్రర్స్ వచ్చినాయి, అది కరెక్షన్ చేసుకోండి. B1.wall ఎందుకంటే R1 = B1.area. ఇక్కడ కూడా ఏం రావాలి, R2 = B1.wall. అంటే సేమ్ ఆబ్జెక్టే కదండి, సేమ్ బి ఆబ్జెక్టే కదా, బి యొక్క ఆబ్జెక్టే కదా. సో బి యొక్క ఆబ్జెక్ట్ అయినప్పుడు అప్పుడు ఏమొస్తుంది, R2 = B1.wall అని వస్తుంది. ఇది ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి. ఇది కొట్టేసి పక్కన B1 అని రాసుకోండి. ఓకే, నేను ఈసారి చూస్తాం ఇంకేమైనా ఉన్నాయేమో, మ్యాక్సిమం ఏమి ఉండకూడదు, చూస్తాం అయినా కానీ. తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ విత్, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే సూపర్ వితౌట్ అండ్ సూపర్ విత్ పారామీటర్స్. సూపర్ కీవర్డ్ విత్ పారామీటర్స్, సూపర్ కీవర్డ్ వితౌట్ పారామీటర్స్ అనే ఈ రెండు ప్రోగ్రామ్స్ మనం డిరైవ్ చేయొచ్చు. సో ఏ విధంగా అయితే మీరు కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్లో డెరైవ్ చేశారు L=10 B=20 అని, అప్పుడు ఏమని రాశారు మీరు, పైన కన్స్ట్రక్టర్లో L, B, ఏ కన్స్ట్రక్టర్ L=10 B=20 అని రాశారు. అదేవిధంగా విత్ పారామీటర్స్ అయితే ఏమని రాశారు, L, B, ఏ U, V. సేమ్ కన్స్ట్రక్టర్లో ఏమైతే రాశారో అది ఈ ప్లేస్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క సబ్ క్లాస్లో ఏమని రాయాలి అంటే H=30 ప్లేస్లో L, B అని రాయాలి. పైన L, B కాదండి, ఓన్లీ H మాత్రమే రాయాలండి. ఇక్కడ కూడా కరెక్షన్ పడింది, ఇది చాలా కరెక్షన్స్ ఉంటున్నాయి. H మాత్రమే వస్తుందండి, L, B రాదండి, H మాత్రమే వస్తుంది. ఇది కూడా ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి. H అని మాత్రమే వస్తుంది. నేను కరెక్ట్ చేసింది మళ్ళీ మీకు పెడతాను. H మాత్రమే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కూడా H వస్తుంది, ఇక్కడ కూడా H వస్తుంది. కానీ LB అనేది ఏం చేస్తాం, మనం ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటాము, సూపర్ అంటే పైన ఉన్నటువంటి క్లాస్ నుంచి కాల్ చేసుకుంటాం, పైన క్లాస్ నుంచి కాల్ చేసుకుంటాం. అదే విత్ పారామీటర్స్ అనుకోండి, పైన H రాయాలి. సో ఇక్కడ కూడా LB ప్లేస్లో H రాయాలి, ఎందుకంటే LB ఇక్కడ మనం డిక్లేర్ చేయకూడదు. బి క్లాస్లో LB అనేది ఏ క్లాస్లో డిక్లేర్ చేయాలి, ఓన్లీ ఏ క్లాస్లో మాత్రమే డిక్లేర్ చేయాలి, ఓన్లీ H మాత్రమే డిక్లేర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఓన్లీ H మాత్రమే డిక్లేర్ చేస్తాం, అప్పుడే H=30 అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ H మాత్రమే డిక్లేర్ చేస్తాము, కానీ H=W రాస్తాం. కానీ UV వాల్యూస్ మాత్రం పైన ఉన్నటువంటి సూపర్ U, V ద్వారా పైన ఉన్నటువంటి ఇమీడియట్ సూపర్ క్లాస్లో ఉన్నటువంటి U, V వాల్యూస్ను కాల్ చేసుకుంటాం. ఓకే, కాల్ చేసుకుంటాం. సో ఇదొక స్మాల్ కరెక్షన్ పడింది ఇక్కడ. సో ఒక రెండు స్మాల్ కరెక్షన్స్. అది నెంబర్ 1 ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ A2 రాదు, A2.wall రాదు, ఓన్లీ B1.wall అని వస్తుంది. అదొక చిన్న కరెక్షను. రెండో కరెక్షన్ ఏంటంటే ఇక్కడ దీంట్లో ఇందులో వచ్చేటప్పటికి ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే L, H రాదు, ఓన్లీ H మాత్రమే వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా కాల్ చేసాము అంటే B1 = new B,
B1 B1 equal new B int R1 equal B1 dot area system dot out dot println the area is plus R1. అదే విధంగా ఇక్కడ A2 రాదు, ఏమొస్తుంది B ఇక్కడ కరెక్ట్గా రాసాం చూడండి, B1 డాట్ వాల్ అని కరెక్ట్గా రాసాము. ఇక్కడ B1 డాట్ వాల్, ఇక్కడ B1 ఉంటుంది, ఇక్కడ B1 ఉంటుంది, ఇక్కడ కరెక్ట్గా రాసాము. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది, B1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ అదే విత్ పారామీటర్స్ అయితే B1 ఈక్వల్ టు న్యూ B 10, 20, 30 రాస్తాము. ఇంట్ R1 ఈక్వల్ టు B1 డాట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println the area is plus R1 రాస్తాము. అదే ఇంట్ R2 ఈక్వల్ టు కూడా ఏమని రాయాలి, B1 డాట్ వాల్ అని రాయాలి. ఎందుకంటే బి క్లాస్లో ఉండేదిగా రెఫర్ చేస్తున్నాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println the area is plus R2 అని చెప్పి రాస్తాం. ఈ చిన్న కరెక్షన్స్ చేసుకుంటే, స్మాల్ కరెక్షన్ చేసుకుంటే చాలు. తర్వాత ఫ్రమ్ వేరియబుల్ మెథడ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ అబౌట్ సూపర్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్. అంటే దాని అర్థం ఏంటంటే, రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే అర్థం ఏంటంటే, సూపర్ క్లాస్లో ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, సబ్ క్లాస్లో సేమ్ వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా మనము ఓన్లీ సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ మాత్రం వేరియబుల్ మాత్రమే కాల్ చేయగలుగుతాము, సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్ను కాల్ చేయలేము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సపోజ్ మీరు సూపర్ క్లాస్లో ఒక వేరియబుల్ తీసుకున్నారు, సబ్ క్లాస్లో సేమ్ వేరియబుల్ తీసుకున్నారు. అప్పుడు సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా ఓన్లీ సబ్ క్లాస్లో ఉన్న వేరియబుల్ను మాత్రమే కాల్ చేయగలుగుతాము. ఏది కాల్ చేయలేము, సూపర్ క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్ను కాల్ చేయలేము. ఎందుకంటే సూపర్ క్లాస్ వేరియబుల్ సబ్ క్లాస్ వేరియబుల్ సేమ్ అయినప్పుడు సబ్ క్లాస్ వేరియబుల్ సూపర్ క్లాస్ వేరియబుల్ను హైడ్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ సబ్ క్లాస్ వేరియబుల్ను మాత్రమే కాల్ చేయగలుగుతాము. అటువంటి పరిస్థితుల్లో సూపర్ క్లాస్ వేరియబుల్ను కాల్ చేయాలి అంటే వీ గోయింగ్ టు రైట్ అబౌట్ ది సూపర్ కీవర్డ్. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేయండి. క్లాస్ ఏ సూపర్ క్లాస్లో ఒక వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత క్లాస్ బి, ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇంటి L ఈక్వల్ 10, B ఈక్వల్ 20. అంటే ఇప్పుడు సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్ సబ్ క్లాస్లో ఉన్న వేరియబుల్ రెండు సేమ్. సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్ సబ్ క్లాస్లో ఉన్న వేరియబుల్ రెండు సేమ్. కాబట్టి సబ్ క్లాస్లో ఉన్న వేరియబుల్ మాత్రమే మనం కాల్ చేయగలుగుతాం. అలా కాకుండా ఇక్కడ సూపర్ డాట్ ఎల్ అని రాయడం ద్వారా సూపర్ డాట్ ఎల్ అని రాయడం ద్వారా సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్ను కాల్ చేయొచ్చు. ఇది మళ్ళీ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, ఇది రాసాం చూసారు ఈ ప్రోగ్రామ్. ఇది ఎన్నో ప్రోగ్రామ్ టైప్, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ టైప్. క్లాస్ బి ఎక్స్టెండ్స్ అనుకోండి. క్లాస్ బి ఇంటి L ఈక్వల్ 10, B ఈక్వల్ 20 వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println L సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println B. ఇది ఫస్ట్ మెథడ్. సో ఇక్కడ సూపర్ క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్ రాస్తున్నాము, సబ్ క్లాస్లో కూడా అదే వేరియబుల్ రాస్తా ఉంటే అప్పుడు బి అయితే మనకు ప్రింట్ అయిపోద్ది. కానీ పైన L ఈక్వల్ 10 ఉంది, కింద L ఈక్వల్ 20 ఉంది కాబట్టి ఎల్ ఉంది కాబట్టి ఈ కింద ఉన్న ఎల్ పైన ఎల్ను హైడ్ చేస్తుంది. ఈ ఎల్ను కాల్ చేయాలంటే, పైన ఎల్ను కాల్ చేయాలంటే సూపర్ డాట్ ఎల్ రాయాలి. ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సూపర్ డెమో అని రాస్తాము. సూపర్ డెమో అని చెప్పి రాస్తాము. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసి B1 ఈక్వల్ టు న్యూ B1 డాట్ డిస్ప్లే. తర్వాత ఫ్రమ్ మెథడ్, అదే సూపర్ డెమోలో ఉండేటువంటి ఇంకొకటి మెథడ్ డెమో అంటే సూపర్ డెమో 3 అది యాక్చువల్గా. తర్వాత దీంట్లో సూపర్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ సబ్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ రెండు సేమ్ అయితే, సూపర్ క్లాస్లో ఒక మెథడ్ రాసాము, అదే మెథడ్ సబ్ క్లాస్లో అయితే అప్పుడు సబ్ క్లాస్ మెథడ్ సూపర్ క్లాస్ మెథడ్ని హైడ్ చేస్తుంది. ఓన్లీ సబ్ క్లాస్ మెథడ్ కాల్ చేయాలి, సూపర్ క్లాస్ మెథడ్ కాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం రాస్తున్నాము, సబ్ క్లాస్లో సూపర్ కీవర్డ్ రాస్తున్నాం. దీన్ని మనం ఏమంటామంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అని కూడా అంటాము. ఇది సూపర్ డెమో 4 అవుతుంది, అందుకని దీనికి ఓవర్ రైడింగ్ డెమో అని చెప్పి నేను పెట్టుకున్నాం. అక్కడ కింద ఏమని రాస్తాము, B1 ఈక్వల్ న్యూ B1 డాట్ డిస్ప్లే అని చెప్పి రాస్తాం. ఓకే, B1 ఈక్వల్ టు న్యూ B1 డాట్ డిస్ప్లే అని చెప్పి రాస్తాం. దీంతో ఇంకొంచెం ఉన్నాయి దీంట్లో ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి దీంట్లో కొన్ని ఉన్నాయి. ఇంకొంచెం అది ఏంటనేది చూస్తాము. తర్వాత ఫ్రమ్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఇట్ ఈస్ డెరైవ్డ్ అబౌట్ ఫైనల్ క్లాస్, ఫైనల్ మెథడ్, డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అనే 3 ప్రోగ్రామ్స్ మనం డెరైవ్ చేయొచ్చు. ఇంతకుముందు రాసినటువంటి దానిలో చూడండి, క్లాస్ ఏ వైడ్ డిస్ప్లే, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ వైడ్ డిస్ప్లే సూపర్ డాట్ డిస్ప్లే అని చెప్పి రాసాం కదా. దీనికి ఫైనల్ డెమో 1 అని పేరు పెట్టుకుంటాం. ఓన్లీ చేంజ్ ఏంటంటే జస్ట్ మెథడ్ ముందర ఫైనల్ పెట్టాలి. ఎప్పుడైతే మెథడ్ ముందర ఫైనల్ పెడుతున్నారో అదేమవుతుంది, ఫైనల్ మెథడ్ అవుతుంది. ఫైనల్ పెడతారో ఫైనల్ మెథడ్ అవుతుంది. అది ఒకటి. తర్వాత దీని కింద చూడండి, దీని కింద ఇంకొకటి, జస్ట్ క్లాస్ ముందర ఫైనల్ పెడితే అప్పుడు అదేమవుతుంది, ఫైనల్ క్లాస్ అవుతుంది. అంటే ఫైనల్ అనేటువంటి కీవర్డ్ మెథడ్ ముందర పెడుతున్నాం కాబట్టి we cannot derive about the method overriding. అంటే we can prevent about the method overriding. అదే మీరు క్లాస్ ముందర కనుక ఫైనల్ పెడితే ఆ క్లాస్ను మనం ఇన్హెరిట్ చేయలేం. అంటే we can prevent from
ఇన్హెరిటెన్స్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు మనం. ఇన్హెరిటెన్స్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మూడోది ఏంటంటే ఇదే ప్రోగ్రామ్ను అంటే క్లాస్ ఒక క్లాస్ ఒక క్లాస్లో వాయిడ్ డిస్ప్లే, ఇంకో క్లాస్లో వాయిడ్ డిస్ప్లే, ఇంకో క్లాస్లో వాయిడ్ డిస్ప్లే, మూడింటిని సేమ్ రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, డైనమిక్ మెథడ్ డిస్పాచ్ను డెరైవ్ చేయొచ్చు. డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏ మెథడ్ కాల్ చేయాలనేది మనకు ఎప్పుడు డిసైడ్ అవుతుంది, రన్ టైంలో డిసైడ్ అవుతుంది. మామూలుగా అయితే కంపైల్ టైంలో డిసైడ్ అవుతుంది. కానీ ఓవర్ రైడింగ్లో మాత్రం అంటే పైన ఒక మెథడ్, కింద ఒక మెథడ్, అంటే పైన ఉన్నటువంటి సూపర్ క్లాస్లో ఒక మెథడ్, సబ్ క్లాస్లో మెథడ్ సేమ్ రాసినప్పుడు మాత్రము మనకు ఏమవుతుంది, ద మెథడ్ డిసైడెడ్ ఎట్ రన్ టైం. ఆ మెథడ్ మనకు రన్ టైంలో మాత్రమే డిసైడ్ అవుద్ది. ఎందుకంటే ఏ మెథడ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది కంపైల్ టైంలో. అందుకని రన్ టైంలో మాత్రమే డిసైడ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ చెప్పి అంటాం. ఇప్పుడు చూడండి, క్లాస్ ఏ వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈస్ ఇన్ క్లాస్ ఏ. అదేవిధంగా క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ ది వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈస్ ఇన్ క్లాస్ బి. క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ వాయిడ్ డిస్ప్లే దిస్ ఈస్ ఇన్ క్లాస్ సి. అట్లా రాస్తాం, డైనమిక్ డెమో అని పెట్టుకుంటాం. తర్వాత మూడిటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఏ యొక్క రెఫరెన్స్ తీసుకోవాలి, మనం ఏను రెఫరెన్స్ కింద తీసుకోవాలి. రెఫరెన్స్ కింద తీసుకొని ఆ రెఫరెన్స్ కనుక C1 అయితే రెఫరెన్స్ డాట్ డిస్ప్లే అంటే C1 డిస్ప్లే అవుతుంది. రెఫరెన్స్ ఈక్వల్ టు B1 అనుకోండి, రెఫరెన్స్ డాట్ డిస్ప్లే అనుకుంటే B1 డిస్ప్లే అవుతుంది. రెఫరెన్స్ ఈక్వల్ టు A1 రెఫరెన్స్ డాట్ డిస్ప్లే అంటే ఏ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఆ మెథడ్ ఓవర్ రైడింగ్ నుంచి 3 ప్రోగ్రామ్స్ మనము డెరైవ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ మెథడ్ 1 ఇట్ ఈస్ డిరైవ్డ్ అబౌట్ ఫైనల్ వేరియబుల్. ఫైనల్లో నాలుగో దాన్ని మనము డెరైవ్ చేయొచ్చు. లేదా మూడో దాన్ని మనం డెరైవ్ చేయొచ్చు ఫైనల్లో. ఎందుకంటే ఫైనల్ అనేది ఒకటి మెథడ్ ముందు పెడతాము, అప్పుడు దట్ మెథడ్ కెనాట్ బి ఓవర్ రైడెడ్. తర్వాత ఫైనల్ను క్లాస్ ముందు పెడతాము, అప్పుడు దట్ క్లాస్ కెనాట్ బి ఇన్హెరిటెడ్. అదేవిధంగా ఫైనల్ను వేరియబుల్ ముందు పెడితే దట్ వేరియబుల్ కెనాట్ బి చేంజ్డ్. సో ఇప్పుడు మనం ఎలా డెరైవ్ చేయొచ్చు అంటే ఫస్ట్ మెథడ్ 1 ప్రోగ్రామ్ రాసుకోవాలి. క్లాస్ ఏ ఇంటి ఎల్ ఈక్వల్ టు బి ఈక్వల్ 20 వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి. తర్వాత క్లాస్ మెథడ్ డెమో 1 అని ఉంటుంది, అక్కడ A1 ఈక్వల్ టు న్యూ A1 డాట్ డిస్ప్లే అని ఉంటుంది. దీనికి ఫైనల్ డెమో 3 అని రాసుకోవాలి. ఇక్కడ మీరు జస్ట్ ఏం చేయాలంటే వేరియబుల్ ముందు ఫైనల్ పెట్టాలి, లోపల డిస్ప్లే లోపల ఎల్ ఈక్వల్ టు 40 ఎల్ వాల్యూ చేంజ్ చేయాలి. ఈ రెండే మీరు చేంజ్ చేయాల్సింది. ఏది మెథడ్ 1 ప్రోగ్రామ్ను మనం ఏం చేంజ్ చేయాలంటే ఎల్ ఈక్వల్ టు బి ఈక్వల్ 20 ముందు ఫైనల్ పెట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, డిస్ప్లే లోపల ఎల్ ఈక్వల్ టు 40 అని పెట్టాలి. పెడితే మనకు ఆటోమేటిక్గా ఎల్ ఈక్వల్ 10 వాల్యూ ఎల్ ఈక్వల్ టు 40గా చేంజ్ చేయలేమని చెప్పి అది ఆటోమేటిక్ ఎర్రర్ను చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇట్ ఈస్ డిరైవ్డ్ అబౌట్ ఇంటర్ఫేస్. చాలా ఇంపార్టెంట్. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి మనము ఏ ప్రోగ్రామ్ డిఫైన్ చేయొచ్చు, ఇంటర్ఫేస్ను డెరైవ్ చేయొచ్చు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంది, ఏదైనా సరే మనకు ఒకటి డిక్లరేషను తర్వాత డెఫినేషన్ అనే 2 వర్డ్స్ ఉంటుంది. డెఫినేషను అనే 2 వర్డ్స్ ఉంటుంది. డిక్లరేషన్ అంటే ఏంటంటే చివరిలో మనం సెమీకోలన్ పెడితే, ఒక మెథడ్ రాసి చివరిలో మనం సెమీకోలన్ కనుక పెడితే దాన్ని ఏమంటామంటే మెథడ్ డిక్లరేషన్ అంటాం. అలా కాకుండా అదే మెథడ్కి మనము స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ పెడితే దాన్ని ఏమంటామంటే మెథడ్ డెఫినేషన్ అంటాం. సో మెథడ్ డిక్లరేషన్ అంటే ఏమో ఆ మెథడ్ రాసి చివరిలో మనం సెమీకోలన్ పెట్టాలి. అలా కాకుండా అదే మెథడ్కి మనం స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ పెడితే దాన్ని ఏమంటామంటే మెథడ్ డెఫినేషన్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఒక మెథడ్ని డిక్లేర్ చేస్తున్నావు నువ్వు, అబ్స్ట్రాక్ట్ వాయిడ్ డిస్ప్లే. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ డిస్ప్లే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అర్థమైంది, ఏ క్లాస్ దట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి క్రియేటెడ్ డైరెక్ట్లీ, దట్ క్లాస్ వీ కెన్ కాల్ యాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కు A1 ఈక్వల్ టు న్యూ అని డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేం, దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. సో ఇంకొక మాట ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అట్లీస్ట్ 1 మెథడ్ షుడ్ బి అబ్స్ట్రాక్ట్. మిగతా అన్ని డెఫినేషన్స్ ఉండొచ్చు, మిగతా అన్ని నార్మల్ మెథడ్స్ ఉండొచ్చు, బట్ ఒక మెథడ్ మాత్రం అబ్స్ట్రాక్ట్ మెథడ్గా ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. అప్పుడు ఎలా రాయాలి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ డిస్ప్లే. తర్వాత నెక్స్ట్ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, తర్వాత వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఇన్ క్లాస్ బి. అదే ఇంటర్ఫేస్ అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ రాయకుండా జస్ట్ ఇంటర్ఫేస్ ఏ అని రాస్తే చాలు. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని రాయకుండా ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పి రాయకుండా జస్ట్ ఈ 2 ప్లేస్లో మనం ఏం రాయాల్సి ఉంటుంది, ఓన్లీ జస్ట్ ఇంటర్ఫేస్ అని రాయడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ ఏ వాయిడ్ డిస్ప్లే. ఈ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ డిస్ప్లే అని రాయకుండా వాయిడ్ డిస్ప్లే. ఎందుకంటే ఇంటర్ఫేస్లో ప్రతి మెథడ్ కూడా అబ్స్ట్రాక్టే. అది కానీ మనం అబ్స్ట్రాక్ట్ అని చెప్పి దాని కీవర్డ్ను రాయము. ఇక్కడ ఏమని రాయాలంటే క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ ప్లేస్లో క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ, తర్వాత వాయిడ్ డిస్ప్లే ప్లేస్లో పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని రాయాలి. అంటే
క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ అని రాసి వాయిడ్ డిస్ప్లేలో అంటే పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని చెప్పి రాయాలి. అప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈస్ ఇన్ క్లాస్ బి అని రాయాలి. అబ్స్ట్రాక్ట్ డెమో దగ్గర ఇంటర్ఫేస్ డెమో అని రాయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రోగ్రాము ఇంటర్ఫేస్ ఏ అవుతుంది, సేమ్ థింగ్. క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ దగ్గర క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ వస్తుంది. ఇక్కడ వాయిడ్ డిస్ప్లే అని రాశారు, ఆ ప్లేస్లో పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని వస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈస్ ఇన్ క్లాస్ బి సేమ్ యాజ్ ఇట్ ఈస్. క్లాస్ అబ్స్ట్రాక్ట్ డెమో ప్లేస్లో ఏమొస్తుంది, క్లాస్ ఇంటర్ఫేస్ డెమో అని వస్తుంది. ఇంకా మిగతాది సేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బీబీ1 న్యూ బీబీ1 డాట్ డిస్ప్లే. ఇది ఈ రెండింటిని మనము డెరైవ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ఇంటర్ఫేస్ క్లాస్, క్లాస్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ క్లాస్, అనదర్ క్లాస్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఇంటర్ఫేస్. ఫ్రమ్ ఇంటర్ఫేస్ ఒక ఇంటర్ఫేస్ నుంచి క్లాస్ ఈస్ డెరైవ్డ్. ఒక ఇంటర్ఫేస్ నుంచి దీన్ని ఫార్మ్ వన్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ అంట. ఈజ్ కాల్డ్ ఎస్ ఏ ఫార్మ్ వన్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ఫార్మ్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ అంటాం. లేదంటే ఫస్ట్ ఫార్మ్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్ డెరైవ్ చేస్తాము, ఆ క్లాస్ నుంచి ఇంకో క్లాస్ డెరైవ్ చేస్తాం. అంటే జస్ట్ ఇంటర్ఫేస్ అంటే ఎలా రాయాలని చెప్పాము, వాయిడ్ డిస్ప్లే. తర్వాత క్లాస్ బి ఇంప్లిమెంట్స్ అంటే ఏమని రాసాము, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ దిస్ ఇన్ డిస్ప్లే మెథడ్. అలా కాకుండా క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి అన్నప్పుడు పబ్లిక్ రాయాల్సిన పని లేదు, ఇంకొక మెథడ్ రాయాలి. సో 4 మెథడ్స్ నేను స్టాండర్డ్గా ఏం రాస్తానంటే, ఒకటి డిస్ప్లే, రెండోది షో, మూడోది కాల్ మీ, నాలుగోది కాల్. ఈ 4 మెథడ్స్ యూస్ చేస్తాను. ఇక్కడ వాయిడ్ డిస్ప్లే ఉంది కాబట్టి పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని రాసాం. తర్వాత ఇక్కడ షో జస్ట్ పబ్లిక్ రాయకుండా క్లాస్ సి ఎక్స్టెన్స్ బి అన్నాం కాబట్టి వాయిడ్ షో అని రాసి దిస్ ఈస్ ఇన్ కాల్ మీ మెథడ్. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మనము సి యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ద్వారా డిస్ప్లే కాల్ చేయొచ్చు, షో కాల్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొకటి సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ డి నుంచి ఇంటర్ఫేస్ ఈను డెరైవ్ చేస్తాము. ఏ నుంచి బీను బిలో ఏను డెరైవ్ చేస్తాము, అంటే ఏ నుంచి బీను డెరైవ్ చేస్తాము, డి నుంచి ఈను డెరైవ్ చేస్తాము, అగైన్ ఈ నుంచి బీను డెరైవ్ చేస్తాము. అంటే దాని అర్థమైందంటే 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి. ఇక్కడ ఇంటర్ఫేస్ డి అన్నాం. ఇంటర్ఫేస్ డి అన్నప్పుడు ఇక్కడ ఏ మెథడ్ యూస్ చేస్తాం, మనము డిస్ప్లే మెథడ్ అనుకోండి. తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఈ ఉంది, ఈలో మనం ఏ మెథడ్ రాస్తాము, ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో షో మెథడ్ అనుకోండి. అప్పుడు ఈ క్లాస్లో ఏ మెథడ్ రాస్తాము, మనము కాల్ మీ మెథడ్ రాస్తాము. అప్పుడు ఈ బిలో ఏం రాయాలి, మనము బి కదా సిలో ఏం రాయాలి, మనము కాల్ మెథడ్ రాయాలి. అంటే ఇక్కడ 4 మెథడ్స్ ఉన్నాయి. 4 మెథడ్స్ ఏ మెథడ్లో రాస్తున్నాం, మనము ఇంటర్ఫేస్ డిలో ఏమో డిస్ప్లే మెథడ్ రాస్తున్నాము, ఇంటర్ఫేస్ ఈలో ఏమో షో మెథడ్ రాస్తున్నాము, క్లాస్ ఏలో మాత్రము కాల్ మీ మెథడ్ రాస్తున్నాము, క్లాస్ సిలో మాత్రం కాల్ మెథడ్ రాస్తున్నాము. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోవాలంటే. తర్వాత ఇంటర్ఫేస్ డి ఫస్ట్ ఏం రాయాలి, వాయిడ్ డిస్ప్లే. తర్వాత ఇంటర్ఫేస్ ఈ ఎక్స్టెండ్స్ డి, వాయిడ్ షో రెండో మెథడ్. మూడోది ఏంది, క్లాస్ ఏలో ఏం రాస్తాము, కాల్ మీ. సో క్లాస్ ఏ కాల్ మీ దిస్ ఇస్ ఇన్ కాల్ మీ మెథడ్ అని రాయేస్తాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ ఇంప్లిమెంట్స్ ఈ అని రాయాలి. క్లాస్ ఏ ఎక్స్టెండ్స్ ఏ ఇంప్లిమెంట్స్ ఈ అని పెట్టి క్లాస్ డిలో ఏ మెథడ్ అయితే డిక్లేర్ చేశారో, క్లాస్ ఈలో ఏ మెథడ్ అయితే డిక్లేర్ చేశారో, ఈ 2 మెథడ్స్ని కూడా ఎక్కడ డిఫైన్ చేయాలి, బిలో డిఫైన్ చేయాలి. అంటే అప్పుడు క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ ఇంప్లిమెంట్స్ ఈలో పబ్లిక్ వాయిడ్ ఎందుకంటే దేని నుంచి ఏది రాస్తున్నాము, ఇంటర్ఫేస్ నుంచి బి రాస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఇంటర్ఫేస్లో ఏ మెథడ్స్ అయితే ఉంటాయో దానికి పబ్లిక్ రాయాలి. సో పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే దిస్ ఈస్ ఇన్ డిస్ప్లే మెథడ్. అదేవిధంగా పబ్లిక్ వాయిడ్ షో దిస్ ఈస్ ఇన్ షో మెథడ్. నెక్స్ట్ క్లాస్ సి ఎక్స్టెన్స్ బిలో జస్ట్ వాయిడ్ రాస్తే చాలు, పబ్లిక్ రాయాల్సిన పనిలే. వాయిడ్ కాల్ నాలుగో మెథడ్, వాయిడ్ కాల్ దిస్ ఈస్ ఇన్ కాల్ మీ మెథడ్. ఇప్పుడు సి యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ద్వారా అన్ని మెథడ్స్ మనం కాల్ చేయొచ్చు. 4 మెథడ్స్ మనము కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ ఫార్మ్ డెమోలో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత సి1 ఈక్వల్ న్యూ సి1 డాట్ డిస్ప్లే, సి1 డాట్ షో, సి1 డాట్ కాల్ మీ అండ్ సి1 డాట్ కాల్ అని చెప్పి 4 మెథడ్స్ రాయడము జరుగుతుంది. అంటే మళ్ళీ ఒకసారి డి అనేటువంటి ఇంటర్ఫేస్లో ఏ మెథడ్ ఉంది, డిస్ప్లే మెథడ్ ఉంది. ఈ అనే ఇంటర్ఫేస్లో ఏ మెథడ్ ఉంది, షో అనేటువంటి మెథడ్ ఉంది. ఏ అనేటువంటి దాంట్లో ఏ మెథడ్ ఉంది, కాల్ మీ అనేటువంటి మెథడ్ ఉంది. సి అనే దాంట్లో ఏ మెథడ్ ఉంది, కాల్ ఉంది. కాబట్టి డి అనే మెథడ్ని జస్ట్ డిక్లేర్ చేస్తాము ఇంటర్ఫేస్ డిలో. ఈలో వచ్చేటప్పటికి షో అనేటువంటి మెథడ్ని జస్ట్ డిక్లేర్ చేస్తాము. ఓకే, క్లాస్ ఏ అనే దాంట్లో డిఫైన్ చేస్తాము, ఎందుకంటే క్లాస్ కాబట్టి. ఏ మెథడ్ అది, కాల్ మీ అనేటువంటి మెథడ్ని డిఫైన్ చేస్తాము, దిస్ ఇస్ ఇన్ క్లాస్ ఏ అని రాస్తాము. అదేవిధంగా క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అండ్ ఇంప్లిమెంట్స్ ఈ అనే దాంట్లో మాత్రము డిలో ఏ ఇంటర్ఫేస్ అయితే డిక్లేర్ చేస్తున్నామో ఆ మెథడ్ని రాస్తాము. అంటే పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని రాసి దిస్ ఈస్ ఇన్ డిస్ప్లే మెథడ్ అని ప్రింట్ చేస్తాము. అదేవిధంగా ఈ అనేటువంటిది క్లాస్ బిలో రాస్తాము, ఈలో ఉండేది క్లాస్ బిలో రాస్తాము. ఈలో ఏముంది, షో ఉంది కాబట్టి. సో
పబ్లిక్ వాయిడ్ షో అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ దిస్ ఇన్ షో మెథడ్ అని రాస్తాం. క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి అని రాసి దాని తర్వాత ఏం రాస్తాం ఇక్కడ కాల్ అనేటువంటి మెథడ్ రాస్తాము. అంటే అప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ పబ్లిక్ పబ్లిక్ అవసరం లేదు, వాయిడ్ డిస్ప్లే అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ దిస్ ఈస్ ఇన్ కాల్ మెథడ్ అని చెప్పి లేదా దిస్ ఈస్ ఇన్ క్లాస్ సి అని చెప్పి రాస్తాం. సో రాసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకు 4 మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి. ఈ 4 మెథడ్స్ దేని నుంచి డెరైవ్ చేస్తాము, సి నుంచి డెరైవ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే సి అనేది చివరిది కాబట్టి సి నుంచి డెరైవ్ చేస్తాము. ఎందుకంటే ఏ నుంచి సికి వచ్చింది, డి నుంచి సికి వచ్చింది కాబట్టి అన్నీ కూడా దేనిలో కాల్ చేస్తాము, సిలో కాల్ చేస్తాం. అప్పుడు ఏం రాయాలి మనం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత అంటే క్లాస్ సెకండ్ ఫామ్ డెమో రాసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత సి1 ఈక్వల్ టు న్యూ సి1 డాట్ డిస్ప్లే సి1 డాట్ షో సి1 డాట్ కాల్ మీ సి1 డాట్ కాల్ అని చెప్పి రాస్తాం. తర్వాత ఫ్రమ్ ఇంటర్ఫేస్ 2 డిఫరెంట్ క్లాసెస్ ఆర్ డెరైవ్. దీనికి ఇంకో పేరు ఏంటంటే అప్లయింగ్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇంటర్ఫేస్ ఏ నుంచి క్లాస్ బి డెరైవ్ చేస్తాము, ఇంటర్ఫేస్ ఏ నుంచి క్లాస్ సి డెరైవ్ చేస్తాం. సో ఇంటర్ఫేస్ క్లాస్ వేరే వేరే కాబట్టి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ క్లాస్ వేరే వేరే కాబట్టి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంటర్ఫేస్ ఏలో మనం డిక్లేర్ చేసిన మెథడ్ క్లాస్లో రాయాలంటే ఈ రెండు వేరే వేరే కాబట్టి పబ్లిక్ అని వస్తుంది. క్లాస్ ఏ నుంచి క్లాస్ సి రెండు, ఇది ఇంటర్ఫేస్ ఇది క్లాస్ సి అనేది క్లాస్ కాబట్టి రెండు వేరే వేరే కాబట్టి ఇక్కడ కూడా పబ్లిక్ వస్తుంది. అప్పుడు మనకు ప్రోగ్రాంలో ఎలా వస్తుంది అంటే ఇంటర్ఫేస్ ఏ వాయిడ్ డిస్ప్లే క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని వస్తుంది. దిస్ ఈస్ ఇన్ బి మెథడ్ క్లాస్ బి మెథడ్ లేదా క్లాస్ బి దిస్ ఈస్ ఇన్ క్లాస్ బి అని రాస్తాం. తర్వాత క్లాస్ సి ఇంప్లిమెంట్స్ ఏ అని రాసిన తర్వాత ఇక్కడ ఏంది అంటే బి అనేది సపరేట్గా డెరైవ్ చేస్తున్నాము, సి అనేది సపరేట్గా డెరైవ్ చేస్తున్నాము. ఈ రెండింటి కాంబినేషన్ లేదు కాబట్టి, ఎటువంటి లింక్ లేదు కాబట్టి బి యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ని కాల్ చేయాలి, సి యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి సి మెథడ్ని కాల్ చేయాలి. అప్పుడు బి1 ఈక్వల్ న్యూ బి సి1 ఈక్వల్ న్యూ సి క్రియేట్ చేసి బి1 డాట్ డిస్ప్లే సి1 డాట్ డిస్ప్లే అని చెప్పి కాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రమ్ 2 ఇంటర్ఫేసెస్ 1 ఇంటర్ఫేస్ ఇస్ డిరైవ్డ్. దీన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంది ఏ అనేది, పి అనేది ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఈ రెండు ఇంటర్ఫేస్ నుంచి ఏం డెరైవ్ చేస్తున్నాను, సి అనే ఇంటర్ఫేస్ డెరైవ్ చేస్తున్నా. అంటే ఏ ఇంటర్ఫేస్లో నేను డిస్ప్లే అనేటువంటి మెథడ్ తీసుకున్నాను, బి ఇంటర్ఫేస్లో షో అనే మెథడ్ తీసుకున్నాను, ఇంటర్ఫేస్ సిలో కాల్ మీ అనేటువంటి మెథడ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏలో డిస్ప్లే మెథడ్ని డిక్లేర్ చేశాను, బి ఇంటర్ఫేస్లో షో మెథడ్ని డిక్లేర్ చేశాను, సి అనే మెథడ్లో కాల్ మీ అనేటువంటి మెథడ్ డిక్లేర్ చేశాను. బట్ క్లాస్ డి ఇంప్లిమెంట్ సి అనే దాంట్లో మాత్రము ఈ 3 మెథడ్స్ని డిఫైన్ చేయడం జరిగింది. చూడండి, ఇంటర్ఫేస్ ఏ వాయిడ్ డిస్ప్లే డిక్లేర్ చేశాను, ఇంటర్ఫేస్ బి వాయిడ్ షో డిక్లేర్ చేశాను, ఇంటర్ఫేస్ సి ఎక్స్టెండ్స్ ఏ కామా బి సో కాల్ మీ మెథడ్ని డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసిన తర్వాత ఈ మూడింటిని డిక్లేర్ చేసిన తర్వాత క్లాస్ డి ఇంప్లిమెంట్ సి అని పెట్టి 3 మెథడ్స్ని కూడా ఏం చేశాను, డిఫైన్ చేస్తూ వచ్చాను. దట్ ఈస్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే దిస్ ఈస్ ఇన్ డిస్ప్లే మెథడ్, పబ్లిక్ వాయిడ్ షో దిస్ ఈస్ ఇన్ కాల్ మీ మెథడ్, this is in show method not call me, this is in show method, public void call me, this is in call me method, కాల్ మెథడ్ కాదు. అలా కొంచెము ఎట్లనే రాయొచ్చు, మనం ఎట్లా రాసినా ఒకటి, దానివల్ల నష్టం ఏం లేదు. బట్ షో అని రాస్తే మనకు గుర్తుంటుంది, ఇక్కడ కాల్ మీ అని రాస్తే మనకు గుర్తుంటుంది. తర్వాత ఫోర్త్ ఫామ్ ఆఫ్ ఇంటర్ఫేస్, దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్ఫేస్ డెమోగా దీని పేరు మనం ఏం పెట్టుకుంటే బాగుంటుంది, ఫోర్త్ ఫామ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్. దీన్ని మనం ఏమంటామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డెమో అని చెప్పి రాస్తే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ద్వారా కాల్ చేస్తాము, డి యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా ఏను బీను సిలో ఉన్నటువంటి మెథడ్స్ని కాల్ చేస్తాం. దట్ ఈస్ డిస్ప్లే షో అండ్ కాల్ మీ. దీంతో స్మాల్ కరెక్షన్స్ ఉంది, అది ఏంటనేటువంటిది చెప్పాను, అది నేను ఆ కరెక్షన్ చేసి పెడతాను. అది మీరు ఎక్కడెక్కడైతే కరెక్షన్స్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకుని, జస్ట్ స్మాల్ కరెక్షన్స్ అంతే. ఓకే, అవి ఏమో నేను గ్రూప్లో పెడతాను, మళ్ళీ దీన్ని అది కరెక్ట్ చేసుకొని చేయండి. దీంతో ఇట్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ అబౌట్ ది సెకండ్ యూనిట్. దీంట్లో ఏముందంటే మీకు ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ పేరు ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే అర్థమైంది. ప్యాకేజ్ అంటే అర్థమైందంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు థర్డ్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, థర్డ్ ప్రోగ్రామ్ ఉందా దీంట్లో ఎక్కడన్నా చూడండి ఒకసారి. మెథడ్ 1 ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం క్లాస్ ఏ ఇంటి ఎల్ ఈక్వల్ టు అండ్ బి ఈక్వల్ టు అంటే వాయిడ్ డిస్ప్లే క్లాస్ మెథడ్ డెమో 1 ఏ1 ఈక్వల్ ఇది ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ను సపరేట్గా ఒక ప్యాకేజీలో పడేస్తున్నాను.
పడేసి నేను ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా దీన్ని కాల్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్యాకేజ్. అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ పార్ట్ ఉంది చూసారా, క్లాస్ ఏ అనేటువంటి ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ని ఎత్తుకొని పోయి ఒక ప్యాకేజీలో వేస్తున్నాను. ప్యాకేజీలో వేసి అక్కడ ఏమైనా సేవ్ చేస్తున్నాను, a.java అని సేవ్ చేస్తున్నాను. ఓకే. సో తర్వాత ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా ఈ క్లాస్ ఏను కాల్ చేసుకొని దీని కింద ఉన్నటువంటి ఈ మెథడ్ని కాల్ చేయడం జరుగుతుంది. అది ప్యాకేజ్ యొక్క యూస్. ప్యాకేజ్ యొక్క యూజ్ ఏంటంటే మనకు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు పైన పైన ఏవైతే రాస్తున్నామో దాన్ని సపరేట్గా ఎత్తుకొని పోయి ఒక ప్యాకేజీలో పడేసి ఆ ప్యాకేజీ నుంచి ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా కాల్ చేసుకోవడం. దానికి మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే క్లాస్ ఏ అని ఉంది చూసారా, ఈ క్లాస్ ఏ పేరుని చూసారా, ఈ పేరు పైన మీరు ఏం రాయాలంటే ప్యాకేజ్ మై ప్యాక్ అని చెప్పి రాసి తర్వాత ప్యాకేజీలో ఉండేటువంటి ప్రతి ఇది కూడా పబ్లిక్ కింద రాయాలి. క్లాసులో ఉండేటువంటి ప్రతిదీ కూడా పబ్లిక్ కింద రాయాలి. సో దానిపైన అంటే ఈ స్టేట్మెంట్ పైన ఏమని రాయాలి మీరు, ప్యాకేజ్ మై ప్యాక్ అని రాయాలి. దాంతో ఫస్ట్ పాయింట్ అయిపోతుంది. అంటే ప్యాకేజ్ మై ప్యాక్ అని రాసి పబ్లిక్ క్లాస్ ఏ పబ్లిక్ ఇంట్ L = 10 B = 20 పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని రాయాలి. ఎందుకంటే ప్యాకేజీలో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉండాలి, పబ్లిక్ కింద ఉండాలి. కాబట్టి ఈ పార్ట్ అన్నిటిని కూడా నేను ఒక ప్యాకేజీలో వేస్తున్నాను. ఏ ప్యాకేజ్, దాని ప్యాకేజ్ పేరేంది, మై ప్యాక్ అనేటువంటి ప్యాకేజీలో వేస్తున్నాను. కాబట్టి నేనేం చేయాలి, అప్పుడు ఏమని రాయాలి, ప్యాకేజ్ మై ప్యాక్ అని రాయాలి. ఫస్ట్ లైన్ రాసిన తర్వాత పబ్లిక్ క్లాస్ ఏ అని రాయాలి. పబ్లిక్ క్లాస్ ఏ అని రాసిన తర్వాత లోపల ఏం చేయాలి, పబ్లిక్ ఇంటి L = 10 B = 20 పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని చెప్పి రాయాలి. అన్నీ పబ్లిక్ కింద రాయాలి. రాసిన తర్వాత మనం ఎక్కడ సేవ్ చేయాలి అంటే మనం ఎక్కడైతే మనం ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాన్ని కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. సో ఆ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో మనం ఏం చేయాలి, ప్యాకేజ్ పేరు ఏ పేరైతే ఇస్తున్నామో ఆ సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. అంటే ప్యాకేజీకి నేమ్ ఏదైతే ఇస్తామో అదే పేరు పైన ఒక సబ్ డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ చేయాలి, మనం ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అక్కడ క్రియేట్ చేయాలి. సో మనం ప్రోగ్రామ్స్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పి అంటాం. సో మనం ఏం చేయాలి, ప్యాకేజీ పేరు ఏ పేరైతే ఉంటుందో ప్యాకేజ్ నేమ్ మై ప్యాక్ అని చెప్పి రాశాను కాబట్టి ప్యాకేజ్ మై ప్యాక్ అని చెప్పి దానిపైన రాశాను కాబట్టి నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో డైరెక్టరీ సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి, మై ప్యాక్ అనేటువంటి సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఒకవేళ మీరు ప్యాక్ అని చెప్పి ఒక ప్యాకేజ్ పేరు రాశారనుకోండి, అప్పుడు ఎటువంటి సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి, ప్యాక్ అనేటువంటి సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. అట్లా సబ్ డైరెక్టరీ పేరు ప్యాకేజ్ పేరు ఏదైతే ఉంటుందో ఆ సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి, నువ్వు ప్రోగ్రామ్స్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తావు అక్కడ, నువ్వు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఎక్కడైతే చేస్తావు దాన్ని ఏమంటాము, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏం చేయాలి, ఒక పేరు పైన సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఆ సబ్ డైరెక్టరీ పేరు ప్యాకేజ్ పేరు రెండు కూడా సేమ్ ఉండాలి. సో ఈ సేమ్ ఉన్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మై ప్యాకేజ్ అనేటువంటి సబ్ డైరెక్టరీలో ఏమైనా సేవ్ చేయాలి, a.java అని సేవ్ చేయాలి. దట్ స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 ఏంటంటే ప్యాకేజీలో ఏమైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఎగ్జిక్యూట్ చేయడం. దానికోసం మీరు క్లాస్ మెథడ్ demo1 పైన మీరు ఏమని రాయాలి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఇంపోర్ట్ మై ప్యాక్ డాట్ ఏ అని రాయాలి. దీనిపైన ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ పేరు ఏంది, ఇంపోర్ట్ మై ప్యాక్ డాట్ ఏ క్యాపిటల్ ఏ అని చెప్పి రాయాలి. ఇంపోర్ట్ మై ప్యాక్ డాట్ ఏ అని చెప్పి రాయాలి. రాసిన తర్వాత క్లాస్ మెథడ్ demo1 రాసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసి A1 = new A రాసి A1.display అని రాస్తే ప్రోగ్రామ్ అయిపోద్ది. సో 3 స్టెప్పులు ప్యాకేజీలో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్యాకేజీని క్రియేట్ చేసుకోవడము. ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, క్లాస్ ఏ పైన ఇదే ప్రోగ్రాంలో క్లాస్ ఏ పైన ఏం రాయాలి, ప్యాకేజ్ మై ప్యాక్ అని రాయాలి. ప్యాకేజీలో ఉండే ప్రతి ఇది కూడా పబ్లిక్ కాబట్టి పబ్లిక్ క్లాస్ ఏ రాయాలి, పబ్లిక్ ఇంట్ L = 10 B = 20 రాయాలి, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే రాయాలి. ఒకటి అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్యాకేజ్ ఏమైనా క్రియేట్ చేసే మై ప్యాక్ అని సబ్ డైరెక్టరీ మై ప్యాక్ అనేటువంటి ప్యాకేజ్ పేరు ఇచ్చాం కాబట్టి సేమ్ పేరు మీద సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఇక్కడ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ దగ్గర అప్పుడు ఏమొస్తుంది, మనకు మై ప్యాక్ అనేటువంటి సబ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సబ్ డైరెక్టరీ క్రియేట్ అయిన తర్వాత ఆ మై ప్యాక్ సబ్ డైరెక్టరీలో ఈ ప్రోగ్రామ్ను a.java అని సేవ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము, దీనిపైన క్లాస్ మెథడ్ demo1 పైన మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఇంపోర్ట్ మై ప్యాక్ డాట్ క్యాపిటల్ ఏ అని రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి, అక్కడ క్లాస్ ప్యాకెట్ డెమో, ఎందుకంటే ప్రోగ్రామ్ వేరే కాబట్టి క్లాస్ ప్యాకెట్ డెమో అని రాసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ A1 = new A1.display అని రాసి ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత దాన్ని కంపైల్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. దీంతో ప్యాకేజ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అవుతుంది. దీంతో ఫస్ట్ యూనిట్ ప్రోగ్రామ్స్ ప్లస్ సెకండ్ యూనిట్ ప్రోగ్రామ్స్ రెండు కూడా కంప్లీట్ అవుతుంది.
ఇందులో స్మాల్ చేంజెస్ ఉన్నాయి. ఆ స్మాల్ జస్ట్ కరెక్షన్ అంతే. చేంజెస్ కూడా కాదు. కరెక్షన్, స్మాల్ కరెక్షన్. అదేమన్నా కరెక్షన్ ఉంటే అది నేను కరెక్ట్ చేసి మీకు మళ్ళా ఈ ఈ పార్ట్ కూడా ఫస్ట్ పార్ట్ అదేవిధంగా సెకండ్ పార్ట్ ఒకసారి కరెక్ట్ చేసినవి ఫైనల్ అని చెప్పి నేను గ్రూప్లో పెడతాను. ఏమైనా చిన్న చిన్న స్మాల్ కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ని మీరు చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్.